వెల్కమ్ టు అధ్యయన ఈ లెర్నింగ్ క్లాసెస్. ఇప్పుడు మనం స్టార్ట్ చేసే క్లాసెస్ వచ్చేసి ఏంటి అంటే రీజనింగ్ క్లాసెస్. అంటే ఇది కంప్లీట్గా రీజనింగ్కి సంబంధించిన టోటల్ సిలబస్ మన అధ్యయన ఈ లెర్నింగ్ ఛానల్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే దీనికి మనకు స్పెసిఫిక్గా మనకి టోటల్ రీజనింగ్లో అంటే ఇప్పుడు మనకి టోటల్ రీజనింగ్ అంటే రీజనింగ్ క్లాసెస్ ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు మనకు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మేజర్గా మనకి ఇప్పుడు ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ కదా, ఇది మనకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ గురించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది. అట్లానే ఇంకొకటి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చిన టీఎస్పిఎస్సి నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ కానీ దాంట్లో మనకి జనరల్ స్టడీస్ అనే పేపర్ ఉంటుంది. జనరల్ స్టడీస్లో మనకు ఈ జనరల్ స్టడీస్లో కూడా మనకి రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒకవేళ జనరల్ ఎనీ అదర్ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ కానీ ఒకవేళ ఏదైనా స్పెసిఫిక్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నిటికీ కూడా జనరల్గా మనకు దీంట్లో రీజనింగ్ క్లాసెస్ అని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మెయిన్ స్పెసిఫిక్గా మాత్రం మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అంటే ఇక్కడ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ని మేజర్గా ఫోకస్ చేస్తూ అన్ని వేరియేషన్స్లో మీకు క్వశ్చన్స్ అందివ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అన్ని వేరియేషన్స్ అంటే ఇప్పుడు మనకు ఈజీ లెవెల్ ఎట్లా ఉంటుంది, మోడరేట్ ఎట్లా వస్తుంది, డిఫికల్ట్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అంటే మేజర్గా మనకు తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించి వీటి మీద క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నేను ముందుగా స్టార్ట్ చేసే టాపిక్ వచ్చేసి ఏంటి అంటే రీజనింగ్ క్లాసెస్లో మనకు డైరెక్షన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఇప్పుడు మనం డైరెక్షన్స్ అనే టాపిక్ గురించి చూద్దాం. టాపిక్ వచ్చేసి ఏంటి అంటే డైరెక్షన్స్. ఇది మనకు డైరెక్షన్స్ జనరల్గా అన్ని టాపిక్స్కి కొద్దిగా ఇది లింకప్ టాపిక్ ఉంటుంది. దీన్ని మనం జనరల్గా ఏంటి అంటే దిశలు అంటాం. డైరెక్షన్స్ ఇది దిశలు. అయితే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా దిశలు వచ్చేసి ఎట్లా ఉంటాయి అంటే జనరల్గా మనకు వచ్చేసి సన్ యొక్క మనకు సన్ అంటే మన సూర్యుడు ఉదయించే పొజిషన్ ఏదైతే ఉంటుందో సన్ పొజిషన్ని బేస్ చేసుకొని మనకు డైరెక్షన్స్ అనేది రేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా మనం డైరెక్షన్స్ని కనుక పరిశీలించినట్లయితే దీంట్లో కొన్ని బేసిక్ డైరెక్షన్స్ ఉంటాయి మనకు కొన్ని. బేసిక్ డైరెక్షన్స్ ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొన్ని కార్డినల్ డైరెక్షన్స్ అంటారు, కార్డినల్ డైరెక్షన్స్. బేసిక్ డైరెక్షన్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కార్డినల్ డైరెక్షన్స్. ఈ బేసిక్ డైరెక్షన్స్ని వీటిని వచ్చేసి ఏంటి అంటే మనం ప్రధాన దిశలు అంటాం జనరల్గా. మనకు జనరల్గా ప్రధాన దిశలు ఏమున్నాయి, కార్డినల్ డైరెక్షన్స్ అంటే జనరల్గా వీటిని మనం ఉపదిశలు అంటాం. ఒకటి బేసిక్ డైరెక్షన్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కార్డినల్ డైరెక్షన్స్ ఉపదిశలు. వీటిని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్ రేజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు జనరల్గా ఏంటి అంటే ఈ డైరెక్షన్స్ని కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రధాన దిశలు ఉన్నాయి. ప్రధాన దిశల్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటి ఈస్ట్, వెస్ట్, నార్త్, తర్వాత నెక్స్ట్ సౌత్. ఇవి మనకు జనరల్గా వీటిని ప్రధాన దిశల కింద కన్సిడర్ చేస్తాం. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అంటే ఇది మనకి తూర్పు అని, తర్వాత ఇది పడమర, తర్వాత నెక్స్ట్ ఇది ఉత్తరం, ఇది మనకు దక్షిణం. ఇట్లా మనకి వీటికి సంబంధించిన ప్రధాన దిశలు అనేది ఉంటుంది. ఇది కామన్గా అందరికీ తెలిసిన టాపిక్. ఓకే, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఇక ఉపదిశల్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో మనకి జనరల్గా ఏంటి అంటే రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి 2 టైప్స్ ఉంటాయి దీంట్లో మనం గుర్తుపెట్టుకోవచ్చు. 2 టైప్స్ ఆఫ్ కార్డినల్ డైరెక్షన్స్. ఒకటి టైప్ 1. ఇప్పుడు మనకు టైప్ 1 అని ఉంటుంది. ఇక్కడ టైప్ 1లో వచ్చేసి ఏంటి అంటే మనకు ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం అని ఇట్లా వస్తాయి. ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం. తర్వాత నెక్స్ట్ మనం టైప్ 2ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు మనకు జనరల్గా వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు ఈశాన్యం ఉంది. ఓకే, దీంట్లో మనకి ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే తూర్పు ఈశాన్యం. ఇట్లా వస్తుంది అన్నట్టు. ఓకే, తూర్పు ఈశాన్యం అంటే దీంట్లో సబ్ డైరెక్షన్స్ ఇట్లా మెన్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నిటి మీద కమాండింగ్ ఉన్నప్పుడు మాత్రమే మనం జనరల్గా ఈ డైరెక్షన్స్ నుంచి క్వశ్చన్ అనేది మనం సాల్వ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒకసారి మనం డైరెక్షన్స్ డయాగ్రామ్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనం డైరెక్షన్స్ డయాగ్రామ్ తీసుకుంటున్నామండి. ఇది ఫస్ట్ మనకున్న 4 డైరెక్షన్స్. ఇక్కడ మీరు 4 డైరెక్షన్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇట్లా యాక్చువల్ డైరెక్షన్స్ ఉంటాయి. ఇది మనకు వచ్చేసి ఏంటి అంటే ఇది మనకి జనరల్గా దీన్ని తూర్పు కింద కన్సిడర్ చేస్తాం, తూర్పు. ఇది పడమర, ఇది ఉత్తరం, తర్వాత ఇది దక్షిణం అండి. ఈస్ట్ డైరెక్షన్, తర్వాత నెక్స్ట్ ఇది వెస్ట్ డైరెక్షన్, ఇది నార్త్ డైరెక్షన్, ఇది సౌత్ డైరెక్షన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీన్ని నార్త్ ఈస్ట్ అంటాం. ఓకే, ఇది నార్త్ వెస్ట్ అవుతుంది, ఇది సౌత్ వెస్ట్ అవుతుంది,
ఇది సౌత్ ఈస్ట్ అవుతుంది. సో ఇది మనకు ఈశాన్యం, తర్వాత వాయువ్యం, నెక్స్ట్ నైరుతి, సో ఇది ఆగ్నేయం, రైట్. మళ్ళీ మనకి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక డైరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ కూడా ఒక డైరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని వచ్చేసి ఏంటి అంటే ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటాం. దీన్ని మనకు వచ్చేసి ఏంటి అంటే ఇది సో తూర్పు ఈశాన్యం కింద పరిశీలించాల్సి వస్తుంది. తర్వాత నార్త్ నార్త్ ఈస్ట్ అంటాం. దీన్ని మనం ఏం చేస్తామంటే ఉత్తర ఈశాన్యము అంటాం. ఇది ఉత్తర ఈశాన్యం. తూర్పు ఈశాన్యం ఒకటి, ఉత్తర ఈశాన్యం ఒకటి. తర్వాత ఇక్కడ ఇంకొక డైరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఏంటంటే నార్త్ నార్త్ వెస్ట్ అంటే ఉత్తర వాయువ్యము అంటాం. సో ఇది ఉత్తర వాయువ్యము. తర్వాత మళ్ళీ సేమ్ వెస్ట్, ఓకే, నార్త్ వెస్ట్ అంటే ఇది పశ్చిమ వాయువ్యము అవుతుంది, మనకు పశ్చిమ వాయువ్యము. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక డైరెక్షన్ వస్తుందండి, ఓకే, వెస్ట్ సౌత్ వెస్ట్ అంటే ఇది పశ్చిమ నైరుతి అన్నట్టు, ఇది పశ్చిమ నైరుతి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక డైరెక్షన్ వస్తుంది. దీన్ని వచ్చేసి ఏంటి అంటే సౌత్ సౌత్ వెస్ట్ అంటాం. సౌత్ సౌత్ వెస్ట్ అంటే సో దీన్ని మనం దక్షిణ నైరుతి అంటాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక డైరెక్షన్ వస్తుంది. దీంట్లో సౌత్ సౌత్ ఈస్ట్ అంటాం, అంటే దీన్ని దక్షిణ ఆగ్నేయం అంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈస్ట్ సౌత్ ఈస్ట్, దీన్ని తూర్పు ఆగ్నేయం కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు జనరల్గా సో డైరెక్షన్స్లో మనకు గుర్తుండాల్సిన ఒక పాయింట్. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనం పరిశీలించినట్లయితే దీనికి సంబంధించిన దాంట్లోనే ఇక్కడ సపోజ్ ఇక్కడ మనకు డైరెక్షన్స్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఒకటి బేసిక్ డైరెక్షన్స్, అంటే ఇక్కడ మనం బేసిక్ డైరెక్షన్స్ ఇప్పుడు ఈ డయాగ్రామ్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఒకటి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణం. సో తర్వాత నెక్స్ట్ కార్డినల్ డైరెక్షన్స్. కార్డినల్ డైరెక్షన్స్లో మనం టైప్ 1ని కనుక మనం పరిశీలించినట్లయితే నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, ఓకే, ఈశాన్యం వాయువ్యం నైరుతి ఆగ్నేయం. తర్వాత నెక్స్ట్ మనం టైప్ 2ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈస్ట్ నార్త్ ఈస్ట్, నార్త్ నార్త్ ఈస్ట్, తర్వాత నెక్స్ట్ నార్త్ నార్త్ వెస్ట్, రైట్, నెక్స్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్, ఓకేనా, రైట్. తర్వాత నెక్స్ట్ వెస్ట్ సౌత్ వెస్ట్, రైట్, సౌత్ సౌత్ వెస్ట్, సౌత్ సౌత్ ఈస్ట్, ఈస్ట్ సౌత్ ఈస్ట్. సో ఇట్లా మనకి డైరెక్షన్స్ అనేది రావడం జరుగుతుంది. సో అభ్యర్థులు ఏం చేయాలి అని అంటే మనకి బేసిక్ డైరెక్షన్స్, కార్డినల్ డైరెక్షన్స్లో మనకి టైప్ 1 టైప్ 2 గురించి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఈ డయాగ్రామ్, ఈ డైరెక్షన్స్కి సంబంధించిన ఈ సింబల్ మనకి కంపల్సరీ ఐడియా ఉండాలండి. సో దీనికి సంబంధించి మనకి క్వశ్చన్స్ ఇక్కడ రేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎట్లా అంటే ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే మనం బేసిక్ డైరెక్షన్స్లో మేజర్గా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ పాయింట్, రైట్. సో ఇక్కడ మనం పాయింట్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్ పాయింట్లో ఇప్పుడు ఇది తూర్పు ఉంది, ఇది మనం జనరల్గా ఈస్ట్, ఇది పడమర అంటే మనం ఫస్ట్ స్టాండర్డ్ డైరెక్షన్స్ అన్నట్టు. సో ఇది ఉత్తరం, సో ఇది దక్షిణం, సో ఇట్లా అన్నట్టు స్టాండర్డ్ డైరెక్షన్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, రైట్, ఓకే. సో ఇది మనకు జనరల్గా కామన్గా ఐడియా ఉండాల్సిన టాపిక్. సో దీని తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్ అనే దాంట్లో మీరు అబ్జర్వ్ చేయండి, మనకు కామన్గా అన్ని డైరెక్షన్స్ అనేది దీంట్లో రావడం జరుగుతుంది. బేసిక్ డైరెక్షన్స్, కార్డినల్ డైరెక్షన్స్లో టైప్ 1 టైప్ 2, రైట్. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటి అంటే ఓకే, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్షన్స్ డయాగ్రామ్ అయిపోయిన తర్వాత కొన్ని బేసిక్ కీ పాయింట్స్ అనేది ఇందులో మనకు ఐడియా ఉండాలండి. సో కొన్ని కీ పాయింట్స్ అనేది కామన్గా ఉండాలి. సో ఇక్కడ మనకి కీ పాయింట్స్ ఐడియా ఉండాలి. అంటే ఎప్పుడు కూడా మీరు ఫండమెంటల్స్ మీద కమాండింగ్ లేకుండా సో మీరు డైరెక్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళొద్దు. చాలామంది అభ్యర్థులు చేసే మిస్టేక్ ఏంటి అంటే ఈ ఫండమెంటల్స్ అంటే ప్రతి టాపిక్లో ఫండమెంటల్స్ అనేది చూడకుండా సో వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు కూడా అట్లా చేయొద్దండి. ఇక్కడ ఫస్ట్ మనకు డైరెక్షన్స్కి సంబంధించిన కీ పాయింట్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటి అంటే టోటల్ డైరెక్షన్స్. ఇప్పుడు మనం టోటల్ డైరెక్షన్స్ యొక్క యాంగిల్ని కనుక మనం పరిశీలించినట్లయితే వాటి టోటల్ డైరెక్షన్స్ యొక్క కోణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే సో అది మనం 360 డిగ్రీలుగా గుర్తించాల్సి వస్తుంది, 360 డిగ్రీలు. సో జనరల్గా వచ్చేసి ఏంటి అంటే
ఎప్పుడు కూడా డిఫాల్ట్ డైరెక్షన్, మనం ఎప్పుడు కూడా డిఫాల్ట్ డైరెక్షన్ అని ఉంటుంది. అంటే మనకు ప్రాబ్లంలో ఏదైనా డైరెక్షన్స్ ఇవ్వనప్పుడు సో డిఫాల్ట్ డైరెక్షన్ అంటే మనం సాధారణ దిశ, అంటే మనకి ఎలాంటి ప్రాబ్లంలో ఒకవేళ డైరెక్షన్ కనుక మెన్షన్ చేయనట్లయితే మనం సాధారణంగా వ్యక్తిని ఎప్పుడు కూడా నార్త్ డైరెక్షన్లో ఉంచాలండి. సో ఇది మనకు వచ్చేసి ఏంటి అంటే ఉత్తర దిశకి సంబంధించిన పాయింట్ గుర్తుంచుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మనకి ప్రధాన దిశలు ఉన్నాయి కదా, సో వీటిని మనం బేసిక్ డైరెక్షన్స్ అంటాం కదా. ప్రధాన దిశల మధ్య కోణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అది కంపల్సరీ 90 డిగ్రీల కోణంలో ఉండాలి. ఒక ప్రధాన దిశ నుంచి ప్రధాన దిశల పక్కనున్న ప్రధాన దిశలు, అంటే మనకు వచ్చేసి ఏంటి అంటే ప్రక్కన ఉన్న ప్రధాన దిశలు, ఓకే, ప్రక్కన ఉన్న ప్రధాన దిశల మధ్య కోణం ఎప్పుడు కూడా సో 90 డిగ్రీలు ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. తూర్పు నుంచి ఉత్తరానికి ఇప్పుడు 90 డిగ్రీలు ఉంటుంది, తూర్పు నుంచి దక్షిణానికి 90 డిగ్రీలు ఉంటుంది. అంటే మీరు తూర్పు దిశని కనుక మనం పరిశీలించినట్లయితే తూర్పు దిశకి పక్కన ఉన్న ప్రధాన దిశలు వచ్చేసింది అంటే ఒకటి ఉత్తర దిశ మరియు ఒకటి దక్షిణ దిశ. అలాగే మీరు ఉత్తరాన్ని కనుక పరిశీలించినట్లయితే ఉత్తరానికి ప్రక్కన ఉన్న ప్రధాన దిశల్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటి తూర్పు ఒకటి పడమర, అంటే ఉత్తరం నుంచి తూర్పుకి 90 డిగ్రీలు, ఉత్తరం నుంచి పశ్చిమానికి కూడా లేదా పడమరకి కూడా సో 90 డిగ్రీల కోణంలో ఉంటుంది. సో కాబట్టి ప్రక్కన ఉన్న ప్రధాన దిశల మధ్య కోణం వచ్చేసి సో 90 డిగ్రీలు అనే బిట్టు మనం ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనకు ప్రాబ్లంలో ఎలాంటి ఫేస్ డైరెక్షన్ కనుక ఇవ్వనట్లయితే మనం కంపల్సరీ కామన్గా చూడాల్సిన డైరెక్షన్ వచ్చేసి ఏంటి అని అంటే దాన్ని డిఫాల్ట్ డైరెక్షన్ ఉత్తర దిశ కింద గుర్తించాల్సిన అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఇంకొక పాయింట్ కనుక మనం పరిశీలించినట్లయితే మనకు ప్రక్కన ఉన్న ఉపదిశలు, ఓకే, వీటిని మనం సబ్ డైరెక్షన్స్ అంటాం. ప్రక్కన ఉన్న ఉపదిశల మధ్య కోణం కూడా మనకు 90 డిగ్రీల కోణంలో ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఉపదిశల్ని కనుక మనం పరిశీలించినట్లయితే మనం ఇట్లా తీసుకోవచ్చు. టైప్ 1 ఉపదిశలు కానీ టైప్ 2 ఉపదిశలు కానీ ఏది కూడా ప్రక్కన ఉన్న ఉపదిశల్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ ప్రక్కన ఉన్న ఉపదిశల మధ్య కోణం కూడా మనకు 90 డిగ్రీలు ఉంటుంది. ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం. సో ఇది అంటే మనకు జనరల్గా వీటి మధ్య కోణం కూడా 90 డిగ్రీలు, ఇక్కడ 90 డిగ్రీలు, సో ఇక్కడ 90 డిగ్రీలు, ఇక్కడ 90 డిగ్రీలు ఇట్లా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే 90 డిగ్రీస్ అనేది కామన్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వ్యతిరేక దిశలో ఉన్న దిశలు. సో దిస్ వ్యతిరేక దిశ అంటే ఆపోజిట్ డైరెక్షన్స్. వ్యతిరేక దిశలు ఎప్పుడు కూడా 180 డిగ్రీల కోణంలో ఉంటాయి. సో అభ్యర్థులు ఇది గమనించాల్సి ఉంటుంది. 180 డిగ్రీల కోణంలో ఉండడం అనేది జరుగుతుంది. అంటే వ్యతిరేక దిశలో ఉన్న దిశలు అంటే ఆపోజిట్ డైరెక్షన్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ 180 డిగ్రీస్ యాంగిల్. ఆపోజిట్ డైరెక్షన్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ద 180 డిగ్రీస్ యాంగిల్. అంటే వ్యతిరేక దిశలో ఉన్న దిశలు కూడా మనకి ఎప్పుడు అంటే 180 డిగ్రీల కోణంలో ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక దిశ నుంచి అదే దిశకి, అంటే మనకి ఇప్పుడు సపోజ్ ఒక దిశ ఉంది, ఒక దిశ నుండి మరియు అదే దిశకి, ఓకే, ఒక దిశ నుండి అదే దిశకి, ఓకేనా, సవ్య దిశలో కానీ లేదు అంటే అపసవ్య దిశలో ఎటు గుర్తించినా కూడా 360 డిగ్రీల కోణం అనేది రావడం జరుగుతుంది. ఒక దిశ నుంచి అదే దిశకి మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళినా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళినా, అంటే సవ్య దిశలో కానీ అపసవ్య దిశలో కానీ మీరు ఎటు వెళ్ళినా కూడా అది 360 డిగ్రీల కోణం అనేది సో దాంట్లో ఉండడం అనేది జరుగుతుంది. దిశల మొత్తము కూడా 360 డిగ్రీలు. ఒక దిశ నుండి అదే దిశకి మనం సవ్య దిశలో కానీ అపసవ్య దిశలో వెళ్ళినప్పుడు 360 డిగ్రీల కోణంలో ఉంటుంది. వ్యతిరేక దిశలో ఉన్న దిశలు ఎప్పుడు కూడా 180 డిగ్రీల కోణంలో ఉంటాయి. ప్రక్కన ఉన్న ప్రధాన దిశలు కానీ ప్రక్కన ఉన్న ఉపదిశలు కానీ అవి కంపల్సరీ 90 డిగ్రీల కోణం అనేది సో దీంట్లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొక కీ పాయింట్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లోనే ఇదే కీ పాయింట్లో మనం కొన్ని బేసిక్స్ని కనుక ఇంకొకటి పరిశీలించినట్లయితే మనకు సన్ యొక్క ఫస్ట్ పొజిషన్ అంటాడండి. సో సన్ యొక్క ఫస్ట్ పొజిషన్కి సంబంధించి కూడా బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సన్ యొక్క ఫస్ట్ పొజిషన్ అంటే సూర్యుని యొక్క మొదటి స్థానం. సూర్యుని యొక్క మొదటి స్థానం అని ఉంటుంది ఇక్కడ. సూర్యుని యొక్క మొదటి స్థానాన్ని అనుసరించి కూడా మనకు క్వశ్చన్ రావడం అనేది జరుగుతుంది. సూర్యుని యొక్క మొదటి స్థానాన్ని ఎప్పుడు కూడా మనం ఈస్ట్ కింద కన్సిడర్ చేస్తాం. దీన్నే మనం తూర్పు అనే బిట్టు గుర్తుపెట్టుకోవాలి. సూర్యుని యొక్క మొదటి స్థానం వచ్చేసి ఎంత అండి? తూర్పు. దీన్నే మనం ఈస్ట్ కింద కన్సిడర్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సన్ సెకండ్ పొజిషన్, అంటే సూర్యుని యొక్క రెండవ స్థానం సన్ సెకండ్ పొజిషన్. మనం సన్ సెకండ్ పొజిషన్ అంటే సూర్యుని రెండవ స్థానాన్ని కనుక పరిశీలించినట్లయితే సూర్యుని యొక్క రెండవ స్థానం వచ్చేసి ఏంటి అంటే వెస్ట్. సో ఇది మనకు వచ్చేసి ఏంటి అంటే సో పడమర.
సూర్యుని యొక్క రెండవ స్థానం వచ్చేసి వెస్ట్, అది పడమర. సో ఇక్కడ మనకి సన్ యొక్క సెకండ్ పొజిషన్ వచ్చేసి ఎంత అంటే మనకి వెస్ట్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఇంకొక కీ పాయింట్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఎప్పుడు కూడా అంటే జనరల్గా ఉన్న ఒకవేళ మనం 8 దిశలు అంటే మనకు టోటల్ 8 డైరెక్షన్స్ని కనుక పరిశీలించినట్లయితే ఒకవేళ 8 దిశలు కనుక ఉన్నట్లయితే ఈ 8 దిశల మధ్య కోణం వచ్చేసి ఎప్పుడు కూడా 45 డిగ్రీల కోణంలో ఉంటుంది అనే బిట్టు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే 45 డిగ్రీల కోణం. అయితే మనకు మొత్తం దిశలు ఎప్పుడు కూడా మొత్తం దిశల్ని కనుక మనం పరిశీలించినట్లయితే మొత్తం దిశలు వచ్చేసి మనకు 16 దిశలు ఉంటాయి. అయితే మొత్తం దిశల మధ్య కోణం వచ్చేసి ఎంత అంటే సో జనరల్గా మనం పరిశీలించినట్లయితే 22.5 డిగ్రీలు దీని మధ్యలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం దిశలు 16 దిశలండి. జనరల్గా ఉండేది మాత్రం ఒకవేళ 4 కార్డినల్ డైరెక్షన్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే దాంట్లో 8 దిశలు ఉంటాయి. 8 దిశలు ఉన్నప్పుడు 8 దిశల మధ్య కోణం వచ్చేసి 45 డిగ్రీలు ఉంటుంది. సో మొత్తం దిశలు వచ్చేసి ఎంత అంటే 16 దిశలు. సో ఈ 16 దిశల మధ్య కోణం వచ్చేసి ఎంత అంటే 22.5 డిగ్రీలు అనేది దీంట్లో రావడం జరుగుతుంది. ఓకే రైట్. సో ఇది జనరల్గా మనకు బేసిక్ కీ పాయింట్స్ డైరెక్షన్స్కి సంబంధించి. ఇంకా కూడా మీకు ఇట్లాంటి వీడియోస్ నేను అన్ని మొత్తం టోటల్ రీజనింగ్కి సంబంధించిన టోటల్ సిలబస్ నేను దీంట్లో ఫ్రీగా మీకు అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.